ఇక ఒంగోలులో పరువు హత్యకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పెళ్లైన వ్యక్తిని తమ కుమార్తె ప్రేమించింది అన్న ఆగ్రహంతో తల్లిదండ్రులు ఆమె గొంతు నులిమి హత్య చేశారు. ఈ దారుణ ఘటన ప్రకాశం జిల్లా ఒంగోలులో జరిగింది. ముంగమూరు రోడ్లోని పల్నాటి రమేష్ లక్ష్మి దంపతుల చిన్న కుమార్తె తనుష డిగ్రీ చదివి హైదరాబాద్లోని ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేది. అయితే కొద్ది రోజుల క్రితం ఉద్యోగం మానేసి తల్లిదండ్రుల వద్ద ఉంటుంది. ఈ క్రమంలో ఒంగోలుకు చెందిన పెళ్లయి పిల్లలున్న ఒక వ్యక్తిని తనుష ప్రేమించింది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు ఆమెను తీవ్రంగా మందలించారు. ఇదే విషయమై తనుషకు ఆమె తల్లిదండ్రులకు మధ్య తీవ్ర వివాదం కూడా జరిగింది. దీంతో క్షణికావేశానికి గురైన రమేష్ లక్ష్మిలు తనిష గొంతు నులవడంతో ఊపిరాడక ప్రాణం వదిలింది. పెళ్లైన వ్యక్తిని తమ కుమార్తె ప్రేమించిందన్న ఆగ్రహంతో తల్లిదండ్రులు ఆమె గొంతు నులిమి హత్య చేశారు. తర్వాత ఆ హత్యను వాళ్ళు ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేశారు. సో ఈ పరువు హత్యకు సంబంధించి మరింత సమాచారాన్ని ఒంగోలు నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ హత్య ఎప్పుడు చేశారు, ఎలా జరిగింది? వాళ్ళు అంటే ఏమైనా హత్య చేయాలని చేశారా, లేకపోతే వాళ్ళు ఏమైనా గట్టిగా వాళ్ళు పెనుగులాడడంతో ఆమె చనిపోయిందని చెప్తున్నారా? ఏం జరిగి ఉంటుంది దీంట్లో? రాజేష్, ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్లో గల జర్నలిస్ట్ కాలనీ ఫస్ట్ లైన్ లో దారుణం అనేది చోటు చేసుకుంది. కన్ని పెంచినటువంటి తల్లిదండ్రులు అదే చేతులతో గొంతు నిలిమి చంపటం అనేటువంటి ఒక పరుపు హత్య ఇక్కడ జరిగింది. దీన్ని మంగళవారం రాత్రి జరిగినట్లుగా కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ నివాసం ఉండేటువంటి పల్నాడు రమేష్ లక్ష్మి దంపతులు ఉన్నారు. వాళ్ళు ఆటో తోలుతూ రమేష్ కుటుంబాన్ని జీవనం సాగిస్తూ ఉంటారు. వీరి కుమార్తె తనూష డిగ్రీ వరకు చదివి కూడా గత కొంతకాలం హైదరాబాద్ లో ఉద్యోగం చేసి రీసెంట్ గానే ఇంటికి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే తనూషకి ఈ మధ్య తల్లిదండ్రులు పెళ్లి చూపులు చూస్తున్న నేపథ్యంలో ఎవరిని కూడా ఆమె నచ్చలేదని చెప్తున్న నేపథ్యంలో ఆమె యొక్క వివరాలను తల్లిదండ్రులు సేకరించారు. ఈ నేపథ్యంలో తనూష పెళ్లైనటువంటి ఒక వ్యక్తిని ఇష్టపడుతుందని తెలుసుకొని ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఆమెను పలుమార్లు మందలించారు. అయితే మంగళవారం రాత్రి కూడా ఇదే విషయమై తనూష ఫోనును తల్లిదండ్రులు లాక్కునేటువంటి క్రమంలో తండ్రికి తనూషకి మధ్య కూడా పెనుగులాట జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ పెనుగులాటలో జరిగినటువంటి క్షణిక ఆవేశపు ఘటనలో తనూష మరణించినట్లు తెలుస్తుంది. అయితే తల్లిదండ్రులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి ఆమెకు చున్నీతోటి ఫ్యాన్కు ఉరివేసుకొని చచ్చిపోయింది అనేటువంటి నమ్మించే ప్రయత్నం బుధవారం అంతా కూడా చేసినట్లు తెలుస్తుంది. అయితే విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్నటువంటి పోలీసులు బుధవారం రాత్రి ఆ ఘటన చోటు చేసుకున్న గృహం ఏదైతే ఉందో ఇప్పుడు మనం అదే ఇంటి వద్ద ఉన్నాం, అక్కడికి వచ్చి పరిశీలించి ఆ మృతదేహాన్ని కూడా పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్కు తరలించడమే కాకుండా తల్లిదండ్రులు చెప్పేటువంటి మాటలు అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు వారిని పసిగట్టి వారిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించడం జరిగింది. అయితే బుధవారం రాత్రి ఆ తండ్రి రమేష్ మరియు తల్లి లక్ష్ములు కూడా తమ చేతుల్లోనే తమ బిడ్డ మరణించినట్లుగా కూడా పోలీసులకు వారు తెలియచేయడంతో ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తును అయితే చేపట్టారు. అయితే రమేష్ కుమార్తె అయినటువంటి తనూష 23 సంవత్సరాల వయసు, ఈమె ఇప్పటికే డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కూడా చేస్తూ ఉంది. అయితే పెళ్లి చేసుకునేటువంటి నేపథ్యంలోనే ఇంటికి కూడా వచ్చినట్లు తెలుస్తుంది. అయితే తల్లిదండ్రులు మాత్రం ఇష్టం లేని పెళ్లి చేస్తున్నామనే ఉద్దేశంతో సూసైడ్ చేసుకుంది అని మొదట చెప్పినప్పటికీ తర్వాత పోలీసు విచారణలో మాత్రం తండ్రి గొంతు నులిమి చంపాడని కూడా తేలినట్టు తెలుస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి వారు ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్నటువంటి తమ కుమార్తెను తమ మాట వినలేదు, వేరే వ్యక్తిని ప్రేమిస్తుంది అనేటువంటి నేపథ్యంలో హత్య చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ పరుపు హత్యకు సంబంధించి ఇప్పటికే తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ తల్లిదండ్రులు ఇద్దరిని కూడా వారు అదుపులోకి తీసుకోవడం జరిగింది. మృతదేహాన్ని వారు పోస్ట్ మార్టం నిమిత్తం రిమ్స్ లో ఉంచారు. అయితే వారికి సంబంధించిన వాళ్ళ సోదరుడు మరియు తండ్రి కూడా ఇదే గృహంలో పైభాగంలో నివాసం ఉంటారు. అయితే వాళ్ళు కూడా ఇక్కడి నుంచి తలుపులు తాళాలు వేసి పరారైనట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు మృతదేహం వద్ద వాళ్ళకి సంబంధించిన బంధువులు ఎవరూ కూడా అక్కడ లేరు. ఉన్న తల్లిదండ్రి కూడా పోలీసులు అదుపులో ఉన్నారు. దీంతో అనాథ మృతదేహం లాగా పోస్టుమార్టం గదిలో తనుష మృతదేహం కూడా ఉన్నటువంటిది మనం గమనించవచ్చు రాజేష్. ఈ ఘటనకు సంబంధించి తల్లిదండ్రులు తమ మాట వినలేదు కుమార్తె అనేటువంటి ఒక క్షణిక ఆవేశంలోనే ఈ సంఘటన చోటు చేసుకుందని కూడా పోలీసుల నుంచి ప్రాథమిక సమాచారం అయితే తెలుస్తుంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.